హలో, మీ పేరు? నా పేరు మదన్ కుమార్. ఓకే. ఎగ్జామ్ అయిపోయింది కదా మీది. ఎలా రాసారు? ఏంటి? నేను బాగానే రాసాను, మంచిగా రాసాను ఎగ్జామ్. పేపర్ ఎలా వచ్చింది మీకు? పేపర్ మోడరేట్ వచ్చింది. మ్యాథమెటిక్స్ ఈజీగా ఉంది. కెమిస్ట్రీ కొంచెం ట్రిక్కీగా ఉంది, కొంచెం లెంతీగా ఉంది. ఫిజిక్స్ పర్లేదు, ఈజీగా వచ్చింది. సో మొత్తము సిలబస్ అంతా కవర్ అయిపోయిందా 3 సబ్జెక్ట్స్‌లో? ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయ్యింది సిలబస్. సో మెయిన్ టాపిక్స్ ఏముండింది సిలబస్‌లో? మెయిన్ టాపిక్స్ అన్ని cover అయ్యాయా? లేదండి, వెయిటేజ్ ఇప్పటిలాగా రాలేదు. కెమిస్ట్రీలో ఫిజికల్ ఇంకా ఇన్ఆర్గానిక్ వచ్చింది. ఆర్గానిక్ నుంచి క్వశ్చన్స్ రాలేదు. ఇంకా ఫిజిక్స్లో సెకండ్ ఇయర్ పార్ట్ ఎక్కువ వచ్చింది. మ్యాథ్స్ ఈక్వల్గా ఉంది, కొంచెం క్యాలిక్యులస్ తక్కువ ఉంది. అల్జీబ్రా ఇంకా జామెట్రీ పోర్షన్ ఎక్కువ ఉంది. సో మీకు ప్రిపరేషన్ టైంలో ఎంత పట్టిందో దీనికి కూడా సరిపోయిందా? లేకపోతే ఏమన్నా ఎక్కువ టైం కావాల్సి వచ్చిందా మీకు? సరిపోయింది. ఇంకైతే 1.5 నుంచి ప్రిపేర్ అవుతున్నాను, సో సరిపోయింది టైం. సో క్వశ్చన్స్ చూడగానే స్టార్టింగ్‌లో మీకేమనిపించింది? అమ్మ ఈజీ ఉంది అనిపించిందా? లేకపోతే అమ్మో ముంగల ఎలా ఉంటుందో అని? నేను ఫిజిక్స్తో స్టార్ట్ చేశాను. ఫిజిక్స్ పర్లేదు, ఈజీగా ఉంది. సో ఫిజిక్స్లో ఆల్మోస్ట్ ఒక 15+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో ఒక ఫ్లోలో వచ్చేసినాయి బాగానే. సో మీకు ఎక్కువ ఈజీ అనిపించిన సబ్జెక్ట్ అండ్ ఎక్కువ హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ ఇప్పుడు ఎగ్జామ్‌లో? ఎగ్జామ్లో ఎక్కువ అంటే మ్యాథ్స్ చాలా లెంతీగా ఉంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగా ఉంది. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఒక టాప్ ఐఐటీలో సీట్ కొట్టాలని ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ పేరు? ధారాచరం ఎగ్జామ్ ఎలా రాశారు? బారాస్. క్వశ్చన్స్ అన్ని ఈజీ వచ్చాయా మీకు? ఓకే, మీడియం టు డిఫికల్ట్ లెవెల్ వచ్చాయి. మోస్ట్ ఈజీ అండ్ మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటి మీకు ఇప్పుడు ఎగ్జామ్? ఫిజిక్స్ కెమిస్ట్రీ. 3 సబ్జెక్ట్స్‌లో సిలబస్ మొత్తం కవర్ అయ్యాయా? ఇంపార్టెంట్ చాప్టర్స్ మిగతా అన్ని? అంటే వెయిటేజ్ అంటే ఏముండదు, ఏదైనా ఇస్తాడు క్వశ్చన్స్. ఓకే. సో మీ ప్రిపరేషన్ టైంకి ఇక్కడ డ్యూరేషన్ ఇచ్చిన దానికి సరిపోయిందా? ఎక్కువ టైం ఏమైనా అవసరం పడిందా? సరిపోయింది. సరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా? కాలేజ్ వస్తే వెళ్ళాలి అంతే. మార్క్స్ని బట్టి కాలేజ్ని డిసైడ్ చేయాలి. అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా వచ్చిందా క్వశ్చన్స్? రాలేదు. మీ పేరు? చరణ్ సాయి. ఎగ్జామ్ ఎలా రాశారు? పర్లేదు, బాగా రాశాను. ఓకే, యావరేజ్ వచ్చింది పేపర్ అయితే. త్రీ సబ్జెక్ట్స్ లో మీకు మోస్ట్ డిఫికల్ట్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్? డిఫికల్ట్ అని లేదు కానీ మ్యాథ్స్ అయితే ఈజీ అనిపించింది. మ్యాథ్స్ ఒకటి పూర్తిగా ఈజీ అనిపించింది, చెయ్యొచ్చు అనిపించింది. కెమిస్ట్రీ కొద్దిగా అటు ఇటు అనిపించింది. సో మ్యాథ్స్ కొంచెం లెంతీ వచ్చింది అన్నారు. లెంత్ ఏం లేదు కానీ జస్ట్ సాల్వింగ్ అంతే, తొందరగా అయిపోవచ్చు. సో మీకు టైం సరిపోయిందా? సరిపోయింది. సెట్ అయింది. ఓకే. సో సిలబస్ కవరింగ్ ఎలా ఉంది 3 సబ్జెక్ట్స్ లో టాపిక్స్? సిలబస్ అంటే నేను కెమిస్ట్రీ అయితే కొద్దిగా టాపిక్స్ వదిలి పెట్టేసినాను. మ్యాథ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ చేశాను. మ్యాథ్స్ ఒకటి కొద్దిగా బెనిఫిట్ వచ్చింది నాకు. సో మీకు అవుట్ ఆఫ్ సిలబస్ ఏమన్నా క్వశ్చన్స్? లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ లేదు. అవుట్ ఆఫ్ సిలబస్ అయితే లేదు. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్ అయితే ప్రెసెంట్గా అయితే ఇంకా ఏం అనుకోలేదు. నెక్స్ట్ ఈ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసిన తర్వాత ప్లాన్ చేసుకున్నాను అన్న. థ్యాంక్ యూ. ఓకే, హౌ వాజ్ యువర్ పేపర్? Yeah, it was really, we can't really say it was easy. It was kind of lengthy. And regarding physics, I felt that physics was a bit like moderate to hard, as whatever the expected questions were there, it didn't really came from that chapters. So, and as of chemistry, it was easy to moderate, and mathematics only 3 to 4 questions were easy, and others were moderate. Like, So the time management for you? yeah, it was. It wasn't really okay. It was good. Yeah. So the syllabus coverage was perfect, or anything out of syllabus question? Yeah, everything was from the syllabus only, but the weightage was really different this time. Like whatever the expected questions were there, it didn't really came. So it was like a, how can you say? It was like a shock for everyone. Like everybody was saying the same thing. So the easiest subject for you? Yeah, Easiest subject. yeah, for you? physics. Yeah, physics and mathematics. Thank you so much. Thank you. మీ పేరు? ప్రణీత్ రెడ్డి. ఓకే, ఎగ్జామ్ ఎలా రాశారు? మంచిగానే రాసినాము. మ్యాథ్స్ కొంచెం టఫ్ వచ్చింది ఈసారి. ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ యావరేజ్గా ఉన్నాయి. సో సిలబస్ మొత్తం కవర్ అయ్యాయా? సిలబస్ కవర్ అయినాయి మంచిగానే. ప్రతి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది మ్యాథ్స్. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా? మ్యాథ్స్లో వచ్చినాయి కొన్ని. సరిపోయింది. దానికోసం ఎక్స్ట్రా టైం తీసుకున్నాం. చేసినాం కానీ 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాం అంతే. సో టైం మొత్తం మీకు ఓవరాల్గా అన్నిటికీ సరిపోయిందా? ఎక్స్ట్రా టైం సరిపోయింది. టైం 3 hours. ఓకే. సో మీ సిలబస్ కవరేజ్లో అన్ని కవర్ అయిపోయి లేకపోతే అన్నీ కవర్ అయినాయి.
మేము ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ముందే నేర్చుకున్నాం కాబట్టి కవర్ అయిపోయినాయి. సో మీకు ఈజియెస్ట్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్? ఇక టఫ్ అంటే ఇంకా మ్యాథ్సే ఉంది, ఈజీ అంటే కెమిస్ట్రీ ఉంది. తక్కువ టైం పట్టింది. థ్యాంక్ యూ.